అందరికీ అబ్రహాం గురించి తెలుసు కదా. 100 సంవత్సరాలకు కానీ ఆయనకి ఒక కొడుకు పుట్టలేడు. మంచోడు కాదా అబ్రహాము? విశ్వాసులకే తండ్రి అని రాస్తుంది. కానీ విశ్వాసులకు తండ్రి అని ఎందుకు రాస్తుంది అంటే ఆయన విశ్వాసాన్ని అంతా పరీక్షించాడు దేవుడు. 100 సంవత్సరాల వరకు కూడా ఒక అబ్బాయిని ఇవ్వకుండా, ఒక కొడుకుని ఇవ్వకుండా దేవుడు ఆయనను ఎంత టెస్ట్ చేస్తారంటే, ఆ టైంలో పిల్లలు లేరు అంటే దేవుని చేత శపించబడిన కుటుంబం అన్నట్టు అనమాట. వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళరు. అందుకనే భోజనానికి ముగ్గురు వాళ్ళ ఇంటికి వచ్చారని ఎంత హడావిడి చేస్తారంటే అబ్రహాము అన్ని బెస్ట్వి వండి పెట్టాలని ఎంత ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఎవరు రారు. తర్వాత దేవుడు ఆయనకి వాగ్దాన పుత్రుడు ఇచ్చాడు అని రాసుంటది. కొన్నిసార్లు వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుందేమో మరి. అలాగే నూతన నిబంధనలో జకరాయ అనే ప్రీస్ట్ ఉంటాడు. ఆయన చాలా నీతిమంతుడు, దేవుడి సేవలో ఉన్నాడు, టెంపుల్లో పని చేస్తుంటాడు. ఆయనకు కూడా పిల్లలు పుట్టరు చాలా రోజుల వరకు. అండ్ గ్యాబ్రియల్ వచ్చి ఇలా నీ కొడుకు పుట్టబోతున్నాడు అంటే ఆయన నమ్మడు. సో ఆయన నమ్మనప్పుడు గ్యాబ్రియల్ ఏమంటుందంటే, నేను దేవుని సన్నిధిలో నిలబడే దూతను, నేను నీకు అబద్ధం చెప్తానా, అందుకనే ఇప్పటి నుంచి నువ్వు నీ కొడుకు పుట్టే వరకు మాట్లాడవు అని. ఆయన ఎలాంటి కొడుకుని కంటాడంటే యేసు ప్రభుకే బ్యాప్టిజం ఇచ్చిన జాన్ ద బ్యాప్టిస్ట్ ని కంటాడు. చాలా రోజులు అయిపోతుంది. వాళ్ళ వైఫ్ ఎలిజబెత్ కి కూడా అసలు విసిగిపోద్ది, ఈ వయసులో నేను పిల్లల్ని కంటానా అని. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా లేట్ అవుతుందంటే, మీరు వాగ్దానంతో కూడిన పరిచర్యని, మీరు వాగ్దానంతో కూడిన బిడ్డలని, మీరు వాగ్దానంతో కూడిన ఏదో అద్భుతాన్ని చేయబోతున్నారని నమ్మండి. విదౌట్ టెస్ట్ దేర్ ఇస్ నో టెస్టిమనీ, విదౌట్ ఎ మెసేజ్ దేర్ ఇస్ నో మెసేజ్. పాత నిబంధనలో అబ్రహాంకి పుట్టిన కొడుకుని వాగ్దాన పుత్రుడు అంటారు. నూతన నిబంధనలో యేసు ప్రభుకే బ్యాప్టిజం ఇచ్చే జాన్ ద బ్యాప్టిస్ట్. అండ్ యేసు ప్రభు ఆయన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడంటే, భూమి అంతటిలో ఈయనంత గొప్పవాడు ఎవరు లేరు అని. అలాంటి వాళ్ళు చాలా టైంతో, చాలా ఓపికతో, చాలా కష్టంతో, అన్నిటికంటే ఎక్కువ దేవుడి మీద నమ్మకంతో పడతారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.